హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమా సుధీర్ తేజ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. ఈ వీడియో అయితే నేను వ్యాలంటైన్స్ డే రోజు షూట్ చేస్తున్నాను, బట్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజు మేము పెయింటింగ్స్ పడని ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ బొమ్మలు కొనుక్కొని దానికి మనమే పెయింటింగ్ వేసుకోవచ్చు. సో చూడాలి ఎలా ఉండిద్దో. లాస్ట్ టైం కేక్ పెయింటింగ్ చెత్త చెత్త చేశాను, ఇంక దీన్ని ఎలా చేస్తానో నాకు తెలియదు. కానీ మంచిగా టైం పాస్ అయ్యిద్ది కదా, టైం స్పెండ్ చేయడానికి బాగుండిద్ది కదా అని చెప్పి వెళ్తున్నాము. చూడాలి ఏమైద్దో, మీరు చూడండి. పిగ్మెంట్స్ కాడికైతే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు అక్కడ చాలా బొమ్మలున్నాయి గదా! సో, వాటిల్లో మీకు కావాల్సింది సెలెక్ట్ జేసుకోండి అని జెప్పారు. ఇలా ఒకవైపు మొత్తం బొమ్మలు పెట్టారు. అండ్ ఇక్కడ చాలా బొమ్మలు పెయింట్ గూడా చేసున్నాయి ఆల్రెడీ. రిఫరెన్స్ కోసం ఇలా పెయింట్ జేసి పెట్టారు. సో, మనము ఆ బొమ్మలో ఏదో ఒకటి సెలెక్ట్ జేసుకోవాలి. కాస్ట్ బొమ్మను బట్టి ఉంది. ఒక్కొక్కటి $35, $40, $50, $60 అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి కాస్ట్ మొత్తం. సో, ఆ బొమ్మలు తీసేసుకొని పే చేసేసాము. ఆ తర్వాత ఇంకా ఇక్కడ యాప్రాన్స్ ఉన్నాయి. సో, పెయింట్ మొత్తం పైన పోసుకుంటామనేమో యాప్రాన్స్ ఇచ్చారు. ఇలా ఒకవైపంతా పెయింటింగ్స్ పెట్టారు. అండ్ పెయింటింగ్‌కి కావాల్సిన బ్రష్‌లు ఇంకా చాలా ఉన్నాయి. సో, వాటిలో మనకు నచ్చిన పెయింట్స్ తీసేసుకోవడమే. ఇలా ఒక ప్లేట్ లాంటిది ఇచ్చారు. దాంట్లో మనకు కావాల్సిన కలర్స్ అన్నీ వేసేసుకొని స్టార్ట్ చేయడమే ఇంకా. ఇలా పెయింటింగ్స్ అన్ని తెచ్చుకున్నాం ఇద్దరము. సో 2 బొమ్మలు ఉన్నాయి ఇలాగా. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేశాను కూడా వేయడం. ఇది సుధీర్. దీన్ని ఏం చేస్తానో నాకు తెలియదు. ఆరెంజ్ కలర్ వేస్తున్నావా? బ్యాగ్ ఒకటి ముందు ఒకటా? వీడి మీద చేయి పెట్టా నేను. ఏమైంది? నువ్వు వేరే కలర్ అయ్యి ఇదయ్యి. సుధీర్‌కి వైలెట్ కలర్ ఏయమని చెప్పాను. పింక్, వైలెట్ బావుంటాయని పక్కన. కానీ బ్లూ కలర్ ఏసాడు. సో, అవి 2 పక్కన పెట్టి చూస్తే చాలా చెండాలంగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఆ బ్లూ కలర్ మీద మళ్ళీ వైలెట్ కలర్ పెయింటింగ్ ఏసాడు. చూడండి ఎలా ఉందో. సుధీర్, సుధీర్ నీది బాగుండిద్దా నాది బాగుండిద్దా? అంత కాన్ఫిడెన్సా? నాదెందుకు బాగోదు? నాదే బాగుండిద్ది. నేనేం పెట్టేశాను? ఇది ఇప్పుడు నీ చెయ్యే కలర్ వేసావు. ఎంత దరిద్రంగా ఉందో. ఎందుకు బేబీ అట్లా చేసావు దాన్ని పాపం? ఇంకో బ్రష్ తెచ్చుకుని వేయాల్సింది ఎల్లో. అది ఎల్లో కలర్ కాదు. నాకు ఎంత క్యూట్ గా ఉంది. ఫేస్ కేర్ వేయాలి. అక్కడ పింక్ సుధీరు, అక్కడ ఉన్నాయి కదా కలర్లు, వాటిలో ఏదో ఒకటి వేయొచ్చు కదా. ఎందుకు దాన్ని నన్ను దరిద్రం చేసి? అదేం కదరా చెప్పాల్సింది. నేను దీనికి లిప్స్టిక్ వేసి లిప్స్టిక్ కనీసం ఈ కలర్ లో అన్నా ఉండాలి కదా అబ్బాయి బొమ్మకి. హ్యాట్ ఏ కలర్ వేద్దాం? నేను ఈ కలర్ వేస్తా హ్యాట్. అయిపోయిందా నీ బొమ్మ? ఈ కొంచెం అవి ఉంచొచ్చు కదా, అంటే దేంతో పట్టుకొని తిప్పుతున్నా దాన్ని? సుధీర్ ఒకసారి చూపించు. ఇది నాది. సుధీర్ నీది చూపించు. ఎంత క్యూట్ గా ఉంది. నాట్ బ్యాడ్. ఓకే, let me complete.
సో నాకు ఇంకా పింక్ కలర్ కావాలి. ఇటు పక్క ఏ కలర్ వేసేది నేను? ఇద్దరివి ఒకటేదన్నా ఇది ఇదే బ్లాక్ కానీ కాఫీ కలర్ ఇద్దరు బ్లాక్ ఇద్దరు అదే కాఫీ కాఫీ కలర్. వారాలా ఓ బాగా చెత్త చెత్త కలర్లన్నీ వేస్తే ఎట్లా వచ్చింది? నా బొమ్మ ముక్కు కనిపించట్లా, వైట్ వేస్తా ముక్కులో. మా స్కూల్లో చిన్నప్పుడు ఇవన్నీ లేవు. అని మాట వచ్చాను ఎక్కడ ఇక్కడ ఎక్కడ లేదా? నైస్. చప్పట్లు పట్టాలా? సో ఇది పైన కింద ఒకే కలర్ బాగుంది కదా, ఇక్కడ ఇక్కడ ఇంకా మైన్ కలర్లో చూడాలి. నేను వెళ్ళి ఇగో ఈ పింక్ కలర్ తీసుకొస్తా. బొట్టు పెడతానికి ఎందుకు బొట్టు పెట్టాలా? నువ్వు పెట్టావా? ఈ రెండు అమ్మాయి బొమ్మలే, అబ్బాయి బొమ్మ అంట. అయిపోయింది అది చూడు, చూసి నేర్చుకో, చూసి నేర్చుకో అంట. చూడండి, నాకే వద్దులే, దిష్టి బొమ్మ అన్నట్టుంది అది. ప్రస్తుతానికి ఇలా ఉంది, ఇంకా నెక్స్ట్ ఏ కలర్ వేయాలి? నీ బొమ్మను ఎక్కడ పట్టుకోవాలి? అసలు చూపించు. దానికి బొట్టు, దానికి బుక్కు చుక్క కూడా పెట్టాడు సుధీర్. పెన్సిల్, కాజల్ పెడతాను, కాటు. ఫేస్ క్యూట్ ఉంది. చీర ఇంకేమన్నా? అప్పుడు పసుపు చీర కట్టామైతే జస్ట్ ఇలా వేయాలి, కానీ ఇదంతా ఎందుకైతే సరే. నా బొమ్మ అయిపోయింది. సుధీర్ చెత్త చెత్త చేశాడు ఆ బొమ్మని. ఈ కలర్ వేసాడు మొత్తం, దాన్ని మళ్ళీ ఇంకా ఈ కలర్కి మారుస్తుంది. అయ్యో ఈ కలర్ ఎంత చండాలంగా ఉందో అది. ఫైనల్లీ కంప్లీట్ చేసాము 2 బొమ్మలు ఎలాగోలా. చూడండి ఎలా ఉన్నాయో. ఆ బొట్టు, ఆ బుగ్గ చొక్క ఐడియా మాత్రం సుధీర్వి. ఇది నాట్ బ్యాడ్. మరి చెత్త చేస్తా ఉంటుంది, ఓకే ఒక రకంగా ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక గేమ్ పెట్టారు, గూగుల్ రివ్యూ ఇస్తే గేమ్ ఆడొచ్చు అనమాట. స్నాక్స్, డ్రింక్స్, ఓచర్స్ అట్లా చాలా ఉన్నాయి. సుధీర్ ఆడితే 2 స్నాక్స్ వచ్చాయి, నేను ఆడితే ఒక 10% ఓచర్ వచ్చింది. సో ఫైనల్గా వాళ్ళైతే ఇచ్చేసారు, డ్రై చేసి ఇచ్చారు మనకి. సో ఇలా ఉంది ఫైనల్ అవుట్పుట్. అంతే ఈ వీడియో. వీడియో ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.